గుంటూరు జిల్లా ముల్పూరు గ్రామానికి చెందిన రైతు ప్రసాదరావు ఒకప్పుడు అందరిలాగే రసాయన వ్యవసాయం చేసేవాడు. తర్వాత క్రమంలో సుభాష్ పాలేకర్ విధానానికి ఆకర్షితుడై గత 3 ఏళ్లుగా ప్రకృతి విధానంలో వ్యవసాయం మొదలుపెట్టాడు. 5 అంచెల పద్ధతిలో తక్కువ నేలలో ఎక్కువ సాగు చేసే సమగ్ర వ్యవసాయం చేస్తున్నాడు ఈ రైతు. మరి ఈ విధానంలో పంట సాగులో కలిగే లాభాల గురించి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. రైతు ఇంట్లో కావాల్సినటువంటి అన్ని పదార్థాలు మనం కొనుక్కొచ్చే వీలైనంత కూరగాయలు కానివ్వండి, వీలైనంత పప్పులు, కొబ్బరి కానివ్వండి, అరటి కానివ్వండి, పళ్ళు కానివ్వండి, ఇవన్నీ కూడా మన దాంట్లోనే మనము ప్రకృతి సిద్ధంగా పండించుకొని సహజ సిద్ధంగా పురుగు మందులు ఏమీ లేకుండా, అవశేషాలు లేకుండా మంచి ఆహారం మనం తిని మన పక్క వాళ్ళకు కూడా తినిపించి మనం నలుగురికి ఆదర్శం అవుదాం అనేటువంటి ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ మొదలుపెట్టి చేసామండి. ప్రధానంగా ఇదేంటంటే 4.5 ఎకరాలు ఉన్నటువంటి మా భూమిలో 1 అరెకరం గుంట చేసి దాన్ని 1 అడుగున్నర ఎత్తు పైకి లేపి దాన్ని మెట్ట భూమిగా మార్చి దాంట్లో అన్ని రకాలు దాంట్లో ఉండేటట్టుగా ఏర్పాటు చేసేసి పెట్టామండి. ప్రధానంగా నిమ్మ తోట వేసాము, చుట్టూతానేమో కొబ్బరి మొక్కలు పెట్టాము, 100 కొబ్బరి మొక్కలు. అట్లాగే అంచమ్మటే బోర్డర్ లాగా మేము ఫెన్సింగ్ వేసినా కూడా కరుండా అంటే వాక్కాయ మొక్కలు పెట్టామండి. ఆ వాక్కాయ మొక్కలు పెట్టేసేసి ప్రధానంగా నిమ్మ మొక్కలు మామూలుగా ఎకరానికి 100 మొక్కల కాడికి నిమ్మ మొక్కలు వేసేసాము. తర్వాత డ్రైన్ అవుట్ అవడం కోసం ప్రతి 6 మీటర్లకి ఒక ట్రెంచ్ కొట్టి ఆ ట్రెంచ్లో అరటి మొక్కలు పెట్టామండి. పెట్టి ఏం చేసామంటే నిమ్మ మొక్కలకి 2 వైపులా ఉన్నటువంటి ఖాళీని జామ మొక్కలతో భర్తీ చేసామండి. తైవాన్ పింక్ వేసాము, ఎందుకంటే అది కమర్షియల్గా కొంచెం జనం అందరూ ఇప్పుడు ఈ షుగర్ పేషెంట్లని కానివ్వండి తినడానికి అనువుగా ఉండేటువంటి వెరైటీ నిల్వ సామర్థ్యం ఉన్నది కాబట్టి దాన్ని వేస్తే కొంచెం బాగా అనుకూలంగా ఉంటుందని, ఈ లోపల నిమ్మలు వచ్చే లోపల కూడా మనకి ఇది మంచి ఆదాయం వస్తుందని ఉద్దేశంతో వేసాము. కానీ చక్కగా ఉన్నాయి. అవే కాకుండా ఏం చేసామంటే చేనుకు 2 వైపుల మధ్యలో అటు ఇటు అడ్డంగా కూడా రోడ్లు వేసేసి రోడ్డుకి ఇరువైపులా కూడా అన్ని రకాల పండ్ల మొక్కల్ని పెట్టుకొచ్చుకుంటా వచ్చామండి. దాదాపు ఒక 20-25 రకాల పండ్ల మొక్కలు ఉన్నాయి మా ఫీల్డ్లో. ఉసిరి మొక్క దగ్గర నుంచి ఉసిరి, మామిడి, నేరేడు, మారేడు, అవి కాకుండా సీతాఫలం, రామాఫలం, లక్ష్మణ ఫలం, పనస, అట్లాగే లిచ్చి, పూల మొక్కలు కూడా కొన్ని ఉన్నాయి. మామిడిలో వచ్చేసరికి 5-6 రకాలు ఉన్నాయండి. మామూలుగా పునాస మామిడి అని, ఆల్ టైమ్ మ్యాంగో అని, ఇక అవి కాకుండా కొబ్బరి మామిడి, చిన్న రసాలు, పెద్ద రసాలు, బంగినపల్లి అట్లా ఉన్నాయి. నేరేడులో 3 రకాలు ఉన్నాయండి. తెల్ల నేరేడు, ఎర్ర నేరేడు, అట్లాగే ఇంకోటి ఏదో సీడ్లెస్ నేరేడు ఒకటి ఉందండి. అట్లాగే పనసలో 3 రకాలు ఉన్నాయండి. కూర పనస, మామూలు పంపర పనస ఒకటి, ముళ్ళ పనస. నేను కొత్త వెరైటీ ఏ వచ్చినా సరే ఇది తీసుకొచ్చి పెట్టడానికి మా ఉద్దేశం అండి. ఏమైనా కనుక మంచి మొక్కలు మన ఫీల్డ్లో అవుతాయి అనుకుంటే అవి తీసుకొచ్చి మా దాంట్లో ఎక్కడున్నా సరే ఖాళీలు భర్తీ చేసి అన్ని రకాలు మా ఫీల్డ్లో ఉండాలనే ఉద్దేశంతో మేము అన్నీ వేసుకుంటూ వస్తున్నామండి. చెరువు కూడా మాకు ఆదాయం వస్తూనే ఉంది. మేము తీసినటువంటి చెరువు వల్ల కూడా మేము ఎటువంటి నష్టం లేదు. దాంట్లో చేపలు పెంచుకుంటాం, వస్తాయి. మరోవర్ ఏంటంటే ఇక్కడ ఆవులు ఉన్నాయండి, వీటి వల్ల ఇబ్బంది లేదు. పోతే కోళ్ళు ఇట్లాంటివి కూడా పెట్టడానికి ఏర్పాట్లు చేసుకొని ఉన్నాం. అట్లాగే ఇంట్లో కావాల్సినటువంటి కూరగాయలన్నిటి కోసం పందిరి వేసేసి దానికే సొర, పొట్ల ఇట్లాంటివన్నీ పెట్టాం. అట్లాగే చేలో కూడా మునగ ఇలాంటివన్నీ కూడా వేసాం. ఆవుల కోసం, ఆవులకి కోళ్ళకి ఇట్లాంటి మేత కోసం అజొల్లా పెంచాం. అదే రోజు ఏంటంటే మాకు సగం వాటికి వేసేటటువంటి దాణాలో సగం ఆదా అవుతుంది. పొలంలో తేనెటీగలు పెట్టడానికి కూడా అన్నీ ఏర్పాటు చేసుకున్నాం. ఆల్రెడీ మేము ట్రైన్ అప్ అయి వచ్చాము. అవి కాకుండా ఏంటంటే మేము చేలో కలుపు కోసం ఏం చేస్తున్నామంటే పూర్వం అది వరకు కాలంలో కలుపు మందులు కొట్టాము. కానీ ఎందుకంటే ఈ పద్ధతిలో మనకి అది మంచిది కాదు, భూమి పాడైపోతుందని తెలిసి మల్చింగ్ కోసం అని చెప్పి మొత్తం గడ్డి అన్నీ తొలిచ్చేసి మల్చింగ్ షీట్లు పెట్టి కూడా తీసేసి ఇప్పుడు అంత ఎండుగడ్డి ఇవన్నీ కూడా తీసుకొచ్చేసి చేలలో పరిచేస్తున్నాం. అగ్రికల్చర్ వేస్ట్ ఇదివరకు మొక్కదాన్ని కొంత పరిచాము, ఇప్పుడు గడ్డి వచ్చింది గడ్డి పరుస్తున్నాం, మినుము వస్తే మినుము పరిచేస్తాము. రేపు మొక్కదొన్న వచ్చినప్పుడు వీటన్నిటితో కూడా మల్చింగ్ చేసేసి చేస్తాం. పోతే ఏంటంటే మా పొలం మొత్తానికి కూడా డిప్ అరేంజ్మెంట్ చేసేసాం. ఫెర్టిగేషన్ అంటే మేము ఇచ్చే జీవామృతం కానివ్వండి, వేస్ట్ డీకంపోజర్ కానివ్వండి, అట్లాగే ఎమినో యాసిడ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మేము ఏంటంటే డిప్ ద్వారానే అందించేస్తాం. ఇన్లైన్ డిప్ వేయించాం. సాగులో పెట్టుబడులు తక్కువ చేసుకునే విధంగా సమగ్ర వ్యవసాయంలో రైతులకు అదనపు ఆదాయ వనరులు ఎక్కువగా ఉండి అంతర మిశ్రమ పంటల ద్వారా ఖర్చుల భారాన్ని కూడా తగ్గించుకునే అవకాశాలు ఉంటాయంటున్నారు ఈ రైతు. అంతర మిశ్రమ పంటల రకాలు, రైతులకు అవి కలిగించే లాభాలను ఇప్పుడు తెలుసుకుందాం. చేలో మిశ్రమ పంటలు సాగు పెట్టామండి. వీటి వల్ల ఉపయోగం ఏమిటంటేనండి, ప్రధానమైనటువంటి పంట ఏదైతే ఉందో దానివల్ల ఏదైనా కొంచెం నష్టం వచ్చినా సరే, లేదా సమయానికి ఆదాయం రాకపోయినా, గిట్టుబాటు ధర రాకపోయినా, మిగతా పంటల వల్ల వచ్చేటటువంటిది మనకు కొంత ఖర్చులు కవర్ అవుతుంది. లేకపోతే ఒక్కొక్కసారి ఇవే దాన్ని డామినేట్ చేస్తాయి. మేమేమి పెట్టామంటే వీటిలో మిర్చి పెట్టుకున్నాం, వంగ పెట్టుకున్నాం,
టొమాటో పెట్టుకున్నాం. అంటే ప్రధానంగా ఆదాయం వచ్చేయేమో మిర్చి పెట్టాము, వంగ పెట్టాము. ఇక మిగతా అన్ని కూరగాయలు ఏంటంటేనండి మా కుటుంబానికి సరిపోయేటటువంటి కూరగాయలన్నీ కూడా అన్ని రకాలు మేము పెట్టేసుకున్నాం. అట్లాగే కొబ్బరిలు ఉన్నాయి, అరట్లు ఉన్నాయి. వీటి వల్ల ఏంటంటే మాకు డైలీ ఎంతో కొంత, ఇప్పుడు కొబ్బరిలు అనేది కొంచెం లేట్గా వస్తుంది, కానీ అరట్లు ఏంటంటే మనకి సంవత్సరంలో సుమారుగా ఏంటంటే ఒక కటింగ్ దిగిన తర్వాత కంటిన్యూస్గా ఎన్నో కానీ వస్తూనే ఉంటాయి. ఏదో ఒక గెల వస్తూనే ఉంటాం. కనీసం కూలి ఖర్చులకి ఇటుకే సరిపోతూ ఉంటుంది. అట్లాగే ఏంటంటే దీంట్లో మిగిలినటువంటి కూరగాయలు కానివ్వండి, అరటిపళ్ళు కానివ్వండి, వేస్ట్ ఏమన్నా సరే పశువులు తింటాయి. అవే మాకు మళ్ళీ ఫెర్టిగేషన్కి ఎరువులు తయారు చేయడానికి కూడా పనికొస్తాయి. మేము మాకు ఆ కషాయాలకు కావాల్సినటువంటి ఆకులు కూడా వీటిలోనే పండించుకుంటాం. మెడిసినల్ ప్లాంట్స్ కొన్ని ప్లాన్ చేసాం, అవి కూడా ఉంటాయి. అట్లాగే ఏంటంటే ఆవులకు కావాల్సిన సూపర్ నేపియర్ గ్రాసు, అట్లాగే వీటి మధ్యలో పశువులకు కావాల్సినటువంటి అలసంద, పిల్లి పెసర ఇట్లాంటివన్నీ వేసుకుంటాం. అవి చేనుకు ఎటువంటి ప్రాబ్లము లేదు. అవే మళ్ళీ పశువులకు గోసేస్తాం, మనకు చేలో నైట్రోజన్ ఫామ్ అవుతుంది. ఏదైనా సరే అక్కడ ములగుంది, ములక్కాయలు వస్తూ ఉంటాయి, అవి కూడా ఎంతో కొంత ఆదాయం వస్తూనే ఉంటాయి. సూపర్ నేపియర్ గ్రాస్ అంటే ఉన్నట్లో మంచి గ్రాస్. అది దాదాపు సంవత్సరానికి 200 టన్నులకు పైగా దాంట్లో గడ్డి వస్తుందన్నమాట. కొద్ది ఏరియాలో మనం వేసుకున్నటువంటి గడ్డి ఎక్కువ పశువులకు మేపుకోవడానికి వల్ల అవుతుందన్నమాట. నెల రోజుల్లో మళ్ళీ కటింగ్ వస్తుంటుంది. డిప్పు పెట్టుకుంటే మనకు లేబర్ ఖర్చు తగ్గుతుంది. ప్లస్ నీళ్ళ, ఒక ఎకరానికి పెట్టేటటువంటి నీళ్లు 10 ఎకరాల వ్యవసాయం చేసుకోవచ్చు. అట్లాగే మొక్కకి 365 రోజులు కూడా ఆహారం తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది వేరు ద్వారా. ప్రతి నీటి తడి అప్పుడు వారం రోజుల పాటు గ్యాప్ రాదు. అంటే నీటి ఎద్దడప్పుడు 4 రోజులు ఆహారం తీసుకోలేదు, నీళ్లు పెట్టినప్పుడు 4 రోజుల దాకా వాతావరణం ఏర్పడదు ఆహారం తీసుకోవటానికి. కాబట్టి ఏంటంటే అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా డిప్పు పెట్టుకొని తక్కువ నీటితో ఎక్కువ వ్యవసాయం చేసుకోవచ్చు, ఆరోగ్యంగా పంటలు పెంచుకోవచ్చు. ఒకవైపు ప్రధాన పంటగా నిమ్మను సాగు చేస్తూనే మార్కెట్ని దృష్టిలో పెట్టుకుని లాభదాయకమైన తైవాన్ జామను సైతం అంతర పంటగా సాగు చేస్తున్నాడు రైతు ప్రసాదరావు. ఆదాయ వనరుగా చేస్తున్న ఈ జామ సాగులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తైవాన్ జామలో ప్రూనింగ్ పద్ధతి వల్ల కలిగే ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఎక్కువ మంది జామకాయ తినడానికి ఇష్టపడుతున్నారు. ఆరోగ్యరీత్యా కొంచెం ఆరోగ్యం మీద అవేర్నెస్ పెరిగింది ఇప్పుడు. ఎందుకంటే షుగర్ పేషెంట్లు కానివ్వండి, ఆఖరికి ఏంటంటే పళ్ళు లేని ముసలాళ్ళు కూడా తినడానికి అనువుగా ఉండేటువంటి వెరైటీ ఇది. ఒక సంవత్సర కాలంలోనే చెట్టు నిండా ఈ రకంగా విరబోసి కాస్తున్నాయి కాయలు. కాబట్టి తక్కువ కాలంలో రైతుకు ఆదాయం వస్తుంది కాబట్టి దీన్ని ఎంచుకోవడం జరిగింది. కాకపోతే ఏంటంటే వీటికి మొక్కలు కొనుక్కొచ్చుకోవాలి. ఒక మొక్క 40 నుంచి 50 రూపాయలు అవుతుంది. దాన్ని సంవత్సర కాలం పెంచుకొని చక్కగా రెడీ చేసుకుంటే మనకి మొదటి సంవత్సరం నుంచి ఆదాయం మొదలవుతుంది. ఇప్పుడు సంవత్సరానికి ఇంకా 10 రోజులు తక్కువే అయినవి. అయినా కూడా ఏంటంటే ఇప్పుడు మరి ఒక చెట్టుకు దాదాపు 10-12 కేజీల కాయలు ఉన్నాయి. ఎకరానికి వచ్చేసరికి 1000 మొక్కలు పెట్టాం. హై డెన్సిటీ అంటే 2000 వరకు పెట్టచ్చు. కానీ ఏంటంటే అంత మరీ డెన్సిటీ ఎక్కువలో కాయల సైజు రావట్లా సరిగ్గా. అందువల్ల 1000 మొక్కలు పెట్టాం. ఎవరైనా సరే రైతులు మార్కెటింగ్ను చూసుకొని వేసుకోవచ్చు. ఒక్కొక్కసారి ఏంటంటే ఒకసారి మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఏంటంటే మార్కెటింగ్ మనం సొంతంగా చేసుకోగలిగితేనే వేసుకోవాలి. ఒకసారి కనుక మార్కెట్లోకి మొత్తం డంప్ అయినప్పుడు కొంచెం మార్కెటింగ్ కష్టం అవుతుంది. మోరోవర్ ఏంటంటే మేము ఆర్గానిక్ చేస్తున్నాం కాబట్టి ప్రత్యేకంగా ఆర్గానిక్ కొనే షాపులు అనేవి కొంచెం తరుగ్గా ఉన్నాయి. కొన్నా కూడా ఎందుకంటే లిమిటెడ్గా కొంటారు. అంతే ఇట్లా మామూలుగా ఏంటంటే 2-3 హెక్టార్లు 7-8 ఎకరాలు వేసినప్పుడు మాత్రం ఆర్గానిక్గా నమ్ముకునే కంటే మనం ఖర్చు తగ్గించుకొని మార్కెట్లో వినియోగదారుడికి ఏ రేటుకైనా సరే అందించగలిగే స్టేజ్లో ఉంటే చక్కగా ఇది చేసుకోవచ్చు. వీలైనంత వరకు ఏంటంటే మార్కెటింగ్ మాత్రం ఇంపార్టెంట్. వేసుకుంటే మాత్రం రైతుకు ఆదాయం నో డౌట్. అందులో దోమ ఒకటి వస్తుంది, పొండు ఈగ ఒకటి. ఇది కాకుండా పిండి నల్లి ప్రధానమైనటువంటి సమస్య దీనికి. ఈ పిండి నల్లికి ఏంటంటే మా పద్ధతిలో వచ్చేసరికి మేము మూత్రము సున్నము కలిపి కొడతాం. కిళి సున్నం అని ఉంటుంది, అది కొడతాము. లేకపోతే మజ్జిగ సున్నము వాటికి కొడితే చాలు. కొంచెం ఫ్రీక్వెంట్గా ఒక వారం వ్యవధిలో 2 సార్లు కనుక కొట్టేసేసి మళ్ళీ నెల రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ కొట్టుకోవాలి. అంతేకాని ఒకసారి కొట్టేసి ఊరుకుంటే కుదరదు. అలా చేసుకోవచ్చు. పురుక్కేమో మన కషాయాలు ఎట్లాగో ఉన్నాయి, అగ్నాస్త్రం అని, బ్రహ్మాస్త్రం అని. ఒక్కొక్కటి మార్చి తక్కువ డోసులో వేపనతో కొన్ని కొట్టుకోవచ్చు. అట్లా తైవాన్ జామ్ పంట అంటే ఫస్ట్ అసలు మామూలుగా ఇప్పుడు ఈ మొక్కలు పుట్టకతోనే తెచ్చినప్పుడే కాయలతో వస్తాయి అసలు. కాకపోతే ఏంటంటే మొక్కను సరైనటువంటి వయసు వచ్చి మొక్క ఆకారం సరిగ్గా వచ్చిందాకా ఉంచి రావాలంటే కనీసం ఒక 1 ఇయర్ పడుతుంది. అంటే 9 మాసాల తర్వాత కనుక మనం పిండి వదులుకుంటే ప్రూనింగ్ చేసుకోవటం అనేది ముఖ్యం. దీనికి ఒక సైజు ఊరక ఎత్తుగా పెరగనివ్వకుండా ఏం చేయాలంటే దీన్ని ఒక సైజులో కట్ చేసేస్తే కొంచెం స్టెమ్ లావు వస్తుంది. మరి ఏం చేయాలంటే ఇలా వచ్చినప్పుడు దీన్ని ఇలా ఉన్నటువంటి కొమ్మని సైజు తుంచేసేయాలి. అలా అప్పుడేమవుతుందంటే స్టెమ్ గట్టి పడుతుంది. జామలో అంతర పంటలుగా మేము కొన్ని వేసుకున్నామండి. కొన్ని మునగ మొక్కలు వేసాము, 100 మొక్కల దాకా. ఈ 2000 జామ మొక్కల్లో
మొలక మొక్కలు కూడా వేసాము, ఒక 100 మొలక మొక్కలు. అవి కాకుండా మా ఇంట్లోకి కావాల్సినటువంటి ఆకుకూరలు, సొర, బీర, దోస, పొట్ల, కాకర, అట్లాగే ఆకుకూరలు కూడా అన్నీ, తోటకూర వచ్చేసి తోటకూర, పాలకూర, చుక్కకూర, కొత్తిమీర, మెంతికూర, ఇవన్నీ కూడా వేసేసాం. మేమంటే ఆకుకూరలు అంటే బయటకు ఉంటే ఎంత ప్రమాదం అనేది అందరికీ తెలిసిందే. అందువల్ల ఏంటంటే మనం వాటి కొంచెం కాస్త చీడున్నా కూడా ఆకు తుంచేసేయచ్చు, ఇబ్బంది ఏం లేదు, ఆరోగ్యానికి మంచిగా ఉంటుందని చెప్పి మేము ఆకుకూరల వరకు మాత్రం అసలు ఎక్కడ పొరపాటును కూడా బయట కొనము.